నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక ఏఐ అంటే టెక్నాలజీ కంపెనీలకే భయం అనుకుంటున్నారా కాదు ఏఐ వేగం ఇప్పుడు ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులకే భయం కలిగిస్తోందంటున్నారు రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆర్థిక వర్గాల్లో చర్చకు దారితీశాయి కియోసాకి అభిప్రాయం ప్రకారం కృత్రిమ మేధస్సు చాలా వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ సరఫరా ఉద్యోగాలు ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఊహించని విధంగా మారుతున్నాయి దీంతో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు నగదు సరఫరా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో మరింత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని ఆయన చెబుతున్నారు అసలు ఏఐకి కేంద్ర బ్యాంకులకు సంబంధం ఏంటి అనేది ఇక్కడ కీలకం సాధారణంగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం పెరిగితే కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతాయి ఆర్థిక కార్యకలాపాలు బలహీనపడితే వడ్డీ రేట్లు తగ్గించి రుణాలు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి కానీ ఏఐ వల్ల ఉత్పాదకత ఒక్కసారిగా పెరిగితే కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ ఉత్పత్తి చేయగలవు అదే సమయంలో కొన్ని ఉద్యోగాలపై ఒత్తిడి పెరగచ్చు అంటే ఆర్థిక వ్యవస్థలో పాత లెక్కలు పాత అంచనాలు పనిచేయకపోవచ్చన్నది కియోసాకి ఆందోళన మరోవైపు ఏఐపై భారీగా పెట్టుబడులు పెరగటం కూడా మరో ప్రశ్నను లేవనెత్తుతోంది టెక్నాలజీ కంపెనీల విలువలు భారీగా పెరిగినప్పుడు మార్కెట్లో ఒక రకమైన ఉత్సాహం ఏర్పడుతుంది కానీ ఆ పెట్టుబడులకు తగ్గట్టుగా భవిష్యత్తులో ఆదాయం రాకపోతే అదే ఉత్సాహం ఒక్కసారిగా మార్కెట్ భయంగా మారే ప్రమాదం ఉంటుంది అందుకే కియోసాకి తరచూ ఆర్థిక బుడగలు అధిక అప్పులు డాలర్పై ఆధారపడటంపై హెచ్చరిస్తూ ఉంటారు ఆయన అభిప్రాయాలను పెట్టుబడి సలహాగా కాకుండా ఒక వ్యక్తిగత ఆర్థిక దృక్పథంగా చూడటం ముఖ్యం ఇక కియోసాకి కేంద్ర బ్యాంకులపై అనుమానం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు బంగారం వెండి బిట్ కాయిన్ వంటి ప్రత్యామ్నాయ ఆస్తులపై ఆయనకు ఎక్కువ నమ్మకం ఉంది అయితే బిట్ కాయిన్ వంటి ఆస్తుల్లో భారీ ధరల హెచ్చుతగ్గులుంటాయి కాబట్టి కియోసాకి వ్యాఖ్యలు విన్న వెంటనే పెట్టుబడులు మార్చడం కంటే వ్యక్తిగత రిస్క్ ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మొత్తంగా చూస్తే కియోసాకి చెప్పిన అసలు పాయింట్ ఏంటంటే ఏఐ కేవలం ఉద్యోగాలను టెక్నాలజీ రంగాల్లో మాత్రమే మార్చడం లేదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించే విధానాలను కూడా మార్చే అవకాశం ఉంది ఏఐ ఉత్పాదకతను పెంచితే అది ఆర్థిక వృద్ధికి భారీ అవకాశమే కానీ అదే సమయంలో ఉద్యోగాలు ఆదాయ అసమానతలు ద్రవ్యోల్బణం మార్కెట్ విలువలు వంటి అంశాల్లో కొత్త సవాళ్లు కూడా వస్తాయి అందుకే రాబోయే సంవత్సరాల్లో కేంద్ర బ్యాంకులు ఏఐ ప్రభావాన్ని ఎంత సమర్థంగా అంచనా వేసి తమ ఆర్థిక విధానాలను మార్చుకుంటాయి అన్నదే అసలు పరీక్ష